అక్క హాయ్ అండి. సో హాయ్ తేజస్విని. సో ఐఎమ్ ఫ్రమ్ ఆర్సీపురం అక్క. ఆర్సీపురం అంటే హైదరాబాదా? మేబీ మరి ఎక్కడో నాకన్నా తెలీదు. ఆర్సీపురం విన్నాను బట్ తెలియదు. సో చూడాలి ఈసారి ఎప్పుడైనా మరి. సో ఎవరైనా లైవ్లోకి వస్తే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, మెసేజ్ చేయండి. కామెంట్ అంటే కామెంట్ అని కాదు, చాట్ చేయండి అని నా ఉద్దేశం. ఎస్, ఆపోజిట్ ఆఫ్ 5 టెంపుల్స్. ఓకే ఓకే, ఆర్సీపురం ఆపోజిట్ ఆఫ్ 5 టెంపుల్స్. ఓకే తమ్ముడు, ఓకే ప్రణయ్. నేను ఆవలింతలు తెచ్చుకుని మీకు కూడా ఆవలింతలు తెప్పించి మిమ్మల్ని కూడా చెడగొడుతున్నానేమో కదా, నిద్ర వచ్చేలాగా చేసి. సో తేజస్విని వేమూరి ఏదో పెట్టారు మెసేజ్, బట్ నాకు అది అర్థం కావట్లే. మేబీ ఇమోజీ ఏంటది. ఏం కర్రీ అక్క? సో మంచిగా ఇలా చిట్ చాట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందండి లైవ్లోకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. మాది ఏం కర్రీ రోజు అంటే పప్పు, మామిడికాయ, పొటాటో ఫ్రై అనమాట. యాక్చువల్గా దొండకాయ ఫస్ట్ కట్ చేసాను దొండకాయ ఫ్రై చేద్దామని. బట్ ఈలోగా చూస్తే పొటాటో కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించాయి. అందుకోసం ఫస్ట్ పొటాటో ఫ్రై చేస్తా. దొండకాయలు ఇంకా కట్ చేసి ఒక నైట్ ఆరబెడితే ఫాస్ట్గా మగ్గుతాయని ఎవరో చెప్పారు, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఏం చేశాను అంటే కట్ చేసి ఆరబెట్టాను. ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రై చేసేద్దాము అని చెప్పేసి. సో అదనమాట మా కర్రీ అయితే ఈరోజు పప్పు మామిడికాయ. మై ఫేవరెట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. థ్యాంక్ యూ అక్క. మీ కర్రీ ఏంటి అన్నది చెప్పు ప్రణయ్. మోస్ట్లీ నాకు వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఏం కర్రీ కుక్ చేయాలో అస్సలు అర్థం కాదండి. అయితే బాబోయ్ అదొక పెద్ద తలకాయ పోటు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే కొన్ని కూరగాయలు ఉన్నాయి అని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏం కర్రీ వండుకోవచ్చు అని కొన్ని ఆప్షన్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నిజంగా. మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా లేదా అన్నది కామెంట్లో అయితే చెప్పండి. నిజంగా అనిపిస్తుందండి నాకు. ఏమనంటే నా దగ్గర పలానా కూరగాయలు ఉన్నాయి, ఏం కూర వండుకుంటే బాగుంటుంది, ఇంత టైంలో నేను ఏం కూర వండగలను అన్నది చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. సో అంత ఆప్షన్ నేను మా వారిని అడుగుతూ ఉండేదాన్ని ఇదివరకు అయితే, ఈరోజు ఏమన్ను అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళు అయితే నన్ను ఎప్పుడు ఇలా అడిగే వారు కాదు. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు, నీకు ఏది నచ్చితే అది వండు అని చెప్పేసి అన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంకెప్పుడు ఆయన్ని అడగనండి అసలు. మా వాడు పడుకున్నాడు అన్నాను కదా, సో లేచి వాడంతా వాడే గదిలో బెడ్ మీద పడుకున్నాడు. లేచి వచ్చేసాడు అనమాట వాడి బొమ్మ తీసుకుని. సో చూసారా, నువ్వు ఇంతలో అడిగేవో లేదో మౌనిక, అంతే వచ్చేసాడు. వాడు లేచాడు సైలెంట్గా. ఒకవేళ వాడు ఈ రూమ్లో పడుకున్నాడు అనుకో, సైలెంట్గా లేచి వంటగదిలోకి వస్తాడు. ఫస్ట్ దేవుడు వైపు చూస్తాడు కనిపించిందా మమ్మీ అని. సో లేదు అంటే ఇటువైపు వస్తాడు కిచెన్లోకి. ఇప్పుడు నేను అక్కడ లేను, వాయిస్ ఇక్కడ నుంచి వినిపిస్తుంది కదా, లేచి టప్టపా ఇక్కడికి నడిచి వచ్చేసాడు. రా నాన్న రా చిట్టు కన్నా. వాడు పక్కనే బొమ్మ పెట్టుకుని బొజ్జున్నాడు. సో బొమ్మ పట్టుకుని లేచి వచ్చేసాడు కదా నాన్న. బొజ్జున్నాడు, ఫుల్ ఆయిల్ పెట్టారు వాళ్ళ డాడీ ఈరోజు. సో అందుకే కొంచెం డల్ అనిపిస్తాడు. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు లైవ్లో, హాయ్ చెప్పు, హాయ్ అన్న, హాయ్ చెప్పు నాన్న. అక్క మీ కొడుకు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఉవ్వా ఫ్లయింగ్ కిస్ ఇచ్చే, ఉవ్వ పెట్టు అనగానే మా వాడు పెడతాడండి. సో టమాటో చట్నీ అక్క. ఓ అవునా, టమాటో చట్నీ ప్రణయ్. ఓకే నేనే చేశాను అక్క. ఓ మై గాడ్, నువ్వు చేసావా, చాలా గ్రేట్ అయితే నువ్వు. సో హాయ్, హౌ ఆర్ యూ క్యూటీ బేబీ. నిన్నే నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. నేను బాగున్నాను అని చెప్పు, బాగున్నానని చెప్పు, నేను బాగున్నాను అని చెప్పు, నేను బాగున్నాను. లేదు నాన్న, లేదు నాన్న, లేదు నాన్న, లేదు, నేను బాగున్నాను అని చెప్పు నాన్న. మా వాడికి వీడియోలో ఉండడం అంటే చాలా ఇష్టం అండి. రోజు కూడా వచ్చేసి నేను ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడు వీడియోలో కనిపిద్దామని ట్రై చేస్తాడు. ఇప్పుడు కూడా వచ్చాడా, నేను వాడి వైపు కెమెరా తిప్పి చూపిస్తుంటే మీకు వాడు ఇలా వీడియోలోకి తొంగి చూస్తున్నాడు.